మొన్న మొన్న ఇగో ఈ బ్యాచ్ ఉన్నది. ఈ బ్యాచ్ ఇంట్లో కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇక ఈమెకైతే ఏమర్థమైంది, ఏమో కండమని అయితే ఫ్రెష్ కనబడుతుంది. తల్లి నీకు చెప్తా ఉన్నా, నేను మీకు చెప్తున్నా, ఈమె నడి రోడ్డు మీద ఇడిచిపెట్టిపోతుంది మిమ్మల్ని. ఏదో ఒక రోజు నడి రోడ్డు మీద సబ్బు గీకినట్టు గీకి సబ్బు పెట్టి ఇడిచిపెట్టినట్టు కొత్త కండవలు కనబడేసరికి మొక్కలు ఇట్లా చకచక మెరుతున్నట్టు అనిపిస్తుంది. కానీ మిమ్మల్ని ఇది వరకు జాగృతిలో పనిచేసిన వాళ్ళని కనుక్కోండి ఒకసారి. వాళ్ళ బతుకులు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ఎంతమందిని ఆదుకున్నది, ఎంతమందిని వాళ్ళ జీవితాలతో ఆడుకున్నది, ఎంతమంది జీవితాలు ఆగమైపోయినాయి. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెప్తున్నా, ఈమె ఇచ్చే గవ్వల కోసం ఆశపడి మేము నమ్మి పేరనుకో మీ బతుకులు బస్ స్టాండ్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన జనాభా లెక్కలకి తీసేసిన నేను. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే కల్వకుంట్ల కవిత ఏం తెలియనట్టు నిజంగా ఒక బీసీ బిడ్డ పైన దాడి చేసి యథావిధిగా ప్రెస్ మీట్లో పైన ప్రెస్ మీట్ పెడతా ఉన్నది. అంటే తీర్మానంలో ఒక వ్యాఖ్యలు చేసిండు. కల్వకుంట్ల కవితను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి ఒక్కటే, వీళ్ళు కాంగ్రెస్ అనుసంధానంతోనే కవితక్క పనిచేస్తూ ఉన్నది. కవితక్క కాంగ్రెస్ కండువా కప్పుకొని ఒక కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నదని నిజంగా తీర్మానంలో ఒక వ్యాఖ్యలు చేసిండు. ఈ నేపథ్యంలో నేను ఒక ప్రెస్ మీట్ పెట్టింది. నిజంగా నేనేం తప్పు చేయలే, అసలు ఎంత దురహంకారం అంటే మామూలుగా దురహలు ఎంత అహంకారం ఉంటుంది, అదే విధమైన ఇక దొరసాని అనే విధమైంది. ఈమె దొరసానే కదా, ఆ అహంకారాన్ని తగ్గించుకోకుండా ఎక్కడ కూడా నేనెందుకు తగ్గుతా, నేనేం తప్పు చేసిన అనే విధంగా ఈమె ఎంత అహంకారంతో ఎంత కుట్రతోని ఒక మాటలు మాట్లాడుతూ ఉన్నది. ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు, అంటే ఎమ్మెల్సీ తీర్మానం మీరు కాంగ్రెస్ పార్టీలకు క్యాబినెట్లో పోతా అని అంటా ఉన్నాడు. మరి దానిపైన మీ అంశం అంటే మీ 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 విధానం ఏంది అని మీ అంశం గురించి మాట్లాడుతున్నది ఏంటంటే, అసలు నాకు సంబంధమే లేదు, ఆయన ఎవరో ఓటర్ లిస్టులోకి వెళ్ళి తీసేసిన అని మాట్లాడుతున్నది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబంలో కల్వకుంట్ల కవిత పాత్ర ఏం లేదు, తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల పాత్ర ఏం లేదు. లేకపోతే ఉద్యమాలలో, తెలంగాణ ఉద్యమం కాదు ఏ ఉద్యమంలో కూడా కష్టపడి ఓ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి నిజంగా మందిని జామ చేసి గ్యాదర్ చేసి ఒక క్యాడర్ను ఏర్పరచుకొని నిజంగా ఒక ఎక్కడ కూడా ఒక ధర్నా చేసిన కార్యక్రమం లేదు. ఈ మధ్యకాలంలోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అడ్డగోలు సంపాదించి డబ్బులని దగ్గర పెట్టుకొని ఈ డ్రామాలు ఎగచలుతా ఉన్నది. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కల్వకుంట్ల కవితకు జాగృతిలో తిరిగే వాళ్ళని కూడా, ఈ జాగృతిలో ఇంతకుముందు పనిచేసిన వాళ్ళని ఒకసారి కనుక్కోండి. కల్వకుంట్ల కవిత గారి ఆస్తి ఎంత, కల్వకుంట్ల కవిత సంపాదించింది ఎంత, కల్వకుంట్ల కవిత జాగృతి పేరు మీద ఎన్ని కోట్లు సంపాదించింది, ఎంతమందికి సాయం చేసింది, ఎన్ని కుటుంబాలు నిలబెట్టింది, ఎంతమందిని వాడుకొని ఎంతమంది జీవితాలను రోడ్డు మీద పడేసింది అనేది ఒకసారి కనుక్కోండి. మీరు ఈరోజు ఎంబడి తిరుగుతున్న కండువాలు కనబడంగానే, జాగృతి కండువాలు కనబడంగానే జాగృతి అనే ఒకటి కండువాలు వేసుకొని పెద్ద షో చేస్తూ ఉన్నది. మరో వైఎస్ షర్మిల అయితే అంతే తప్పితే తెలంగాణలో ఈమెతో అయ్యేది లేదు, సచ్చేది లేదు. ఈమెను బీసీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఎవరు నమ్మడానికి కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈమెమో ప్రత్యక్షంగా ఉద్యమాలు చేసింది కాదు, కేసీఆర్ కూతురు అన్న ఒక పదంతో తప్పితే ఈమెతో అయ్యేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. ఇంతవరకు కల్వకుంట్ల కుటుంబంలో ఒక్కరన్నా స్పందించిరా? కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ, కేసీఆర్ ఒక సొంత బిడ్డకు నిజంగా భర్తనే కూడా ఇంతవరకు స్పందించలేదు. కనీసం సొంత అమ్మ కన్న తల్లిని కూడా స్పందించలేదు ఈ విషయంలో. కనీసం సరే తీర్మానం మాట్లాడి తప్ప ఒప్ప అన్న విషయం పక్కకెడితే, నా బిడ్డ చేసిన తప్పు కాదు, నా బిడ్డ కరెక్టే మాట్లాడింది అన్న విషయం ఎక్కడన్నా మాట్లాడిరా? నీ అన్న మాట్లాడకపోయా, నీ తండ్రి మాట్లాడకపోయా, నీ భర్త మాట్లాడకపోయా, నీ తల్లి మాట్లాడకపోయా, ఎందుకు పోయి నీ బతికిగా? ఎందుకు నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? దేనికోసం? నీ ఇంట్లో వాళ్ళే నేను గుర్తించే పరిస్థితి లేదు, నీ ఇంట్లో వాళ్ళే నేను మెచ్చుకునే పరిస్థితి లేదు. నిన్ను అక్కడ ఏది టీజీబీఏ ఉన్నదిగా, బొగ్గు గనుల కార్మిక వాళ్ళ సంఘం నుంచి అలా అధ్యక్షురాలుగా ఉన్నదని నేను పీకి పక్కకు వారేసాను నిన్న. అంటే నువ్వు చేసిన ఘనకారం ఎటువంటిదో, బీఆర్ఎస్ పార్టీకి చేస్తున్న డ్యామేజ్ ఎటువంటిదని క్లియర్గా అర్థమైపోయింది. నీ బీఆర్ఎస్ పార్టీని కానీ నిన్ను కానీ నమ్మే పరిస్థితి లేవు. ఇంకా కూడా దురహంకారంతో నిజంగానే ఏం మాట్లాడలే. తీర్మానం మళ్ళీ ఓటర్ లిస్టులోకి వెళ్ళి తీసేసిందట ఈమె. నువ్వెవతివి అసలు? ఓటర్ లిస్టులోకి వెళ్ళి తీసేయడానికి నువ్వు ఓటర్ లిస్టులోకి వెళ్ళి తీసే అధికారం నీకెక్కడ ఉంది? నీ జనాభా ఎంత తెలంగాణ రాష్ట్రంలో? పిరిగడి మంది లేని నీకు గంత అహంకారం ఎందుకు? మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు ఓట్లేని మీ బతుకులే తెల్లారని మీ పార్టీలు నడవయి. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఈ దిక్కుమాలే మాటలు మాట్లాడతావు? ఇంకా కూడా ఏం తగ్గకుండా అంటే రేపు ఒక మనిషిని కూడా చంపుతావు అన్నట్టే. తెలంగాణ ఉద్యమంలో 1200 మందిని చంపింది మీరు కాదా? ఉద్యమాన్ని రెచ్చగొట్టి నిజంగా తెలంగాణ 1200 విద్యార్థుల బలిదానానికి కారణకులు మీరు కాదా? ఆ బలిదానం చేసుకుంటే, తెలంగాణ ఉద్యమం కోసం బలిదానం చేసుకుంటే, ఆ ఉద్యమాల రక్త శిబిరం మీద మీరు గద్దెనెక్కి ఆ రోజు దళితుని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు 100 కోట్లు దోసుకొని మాకేమో అప్పుడు మిగిలించారు, మీకేమో మీ కుప్పలు అయిపోయినాయి. మీకు ఎట్లయినాయి మరి? మాకు తెలంగాణ రాష్ట్రం మీద 8 లక్షల కోట్ల అప్పు ఎట్లయింది? దయచేసి మిత్రులారా, ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని ఎప్పుడు కూడా మనం దగ్గరికి తీసే పరిస్థితులు ఉండద్దు. అయితే ఒకసారి నిన్న ప్రెస్ మీట్ పెట్టింది ఈమె రేవంత్ రెడ్డి మీరు చెప్తా ఉన్నా, ఇది మరొక వీడియోలు చేస్తా. దాడి జరిగి ఇన్ని రోజులు అవుతున్నా
కల్వకుంట్ల కవిత ఇంకా రేవంత్ రెడ్డి నిజంగా హస్తం లేదా అనడానికి నేను కారణాలు ఏంది, హస్తం ఉన్నదా అనడానికి కూడా కారణాలు ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈమె మాట్లాడిన ఒకసారి మాటలు చూడరు, ఈమె ఏం మాట్లాడుతుంది చెప్తారు కదా ముఖ్యమంత్రి గారు, నా స్కూల్ బీజేపీలో అయింది, నా కాలేజ్ టీడీపీలో అయింది, నా ఉద్యోగం కాంగ్రెస్లో అని. ఇంకా కూడా ఆయన కాలేజ్ స్టూడెంటే అనుకుంటున్నాడు. అందుకనే టీడీపీకి చంద్రబాబు నాయుడుకి కట్టుబడి ఉన్నాడు ఇప్పటికి కూడా. ఆయన కోసం మొత్తం అన్ని కూడా ఈ తలలకు ఏమర్థమైందో ఏమో వీడు కూడా ఉన్నాడు. మొన్న ఈ బ్యాచ్ ఉన్నది, ఈ బ్యాచ్ ఇలా కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఈమెకైతే ఏమర్థమైందో ఏమో కండవని అయితే ఫ్రెష్ కనబడుతుంది. తల్లి నీకు చెప్తా ఉన్నా, నేను మీకు చెప్తున్నా, ఈమె నడి రోడ్డు మీద ఇడిచిపెట్టిపోతుంది మిమ్మల్ని. ఏదో ఒక రోజు నడి రోడ్డు మీద సబ్బు గీకినట్టు గీకి సబ్బు పెట్టి ఇడిచిపెట్టిపోతుంది మిమ్మల్ని. మీరు ఏమనుకుంటారు కానీ మీ బతుకులు ఆగం చేసిపోతుంది. మీరేమో కొత్త కండవలు కనబడేసరికి మొక్కలు ఇట్లా చకచక మెరుతున్నట్టు అనిపిస్తుంది. కానీ మిమ్మల్ని ఇది వరకు జాగ్రత్తగా పనిచేసిన వాళ్ళని కనుక్కోండి ఒకసారి. వాళ్ళ బతుకులు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ఎంతమందిని ఆదుకున్నది, ఎంతమంది వాళ్ళ జీవితాలతో ఆడుకున్నది, ఎంతమంది జీవితాలు ఆగమైపోయినాయని ఒకసారి కనుక్కోండి. మీరు ఇయ్యాల ఏందో ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెప్తున్నా, ఈమె ఇచ్చే గవ్వల కోసం ఆశపడి మేము నమ్మి పేరనుకో మీ బతుకులు బస్టాండ్ అయితే మీ బతుకులు బస్టాండ్ చేస్తుంది కూడా. ఈమె ఉద్యమ నాయకురాలు, ఈమె నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణలో బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఈ దళిత బిడ్డలు ఎమ్మడి తిరిగి పాపం ఈమె మోసపోద్దని చెప్తున్నా క్లియర్గా. మన గోదావరి నదీ జలాలు గిఫ్ట్గా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇక ఎమ్మెల్సీ గురించి అడిగిన ఆయన వాయిస్ వస్తలేదు, ఆయన రిపోర్టర్ వాయిస్ వస్తలేదు. అయితే ఎమ్మెల్సీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన జనాభా లెక్కలకి తీసేసిన నేను ఈమెకి ఏమర్థమైందో ఏమో కిల్ల నవ్వుతా ఉన్నది. ఈమె జనాభా లెక్కలకి తీసేసినామంటే ఈమె ఎవరో మరి దొరసాని ఎవరో. మీ జనాభా లెక్కలకి ఎవరిని తీసేస్తారు? అసలు నిజంగా చెప్తున్నా, రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు చేసి ఏం లేకుండా సోయి లేకుండా ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ను గొర్రె గుంజుకొచ్చి మొత్తం కక్కిపియాలి. ఈ దమ్ము కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని కక్కిపియాలి. వీళ్ళు దున్నపోతులు తిన్నారు, మంచిగా ఊరివిన దున్నపోతులు కాదు, తిరిగినట్టు తిని మంచిగా తిన్నారు. ఈరోజు దాచిపెట్టుకున్న సొమ్మునంతా ఈ రూపకంగా ఇట్లా వంచుకుంటా మనుషుల కింద ఇంత ఎరేసుకుంటా ఎమ్మడి దింపుకొని తమాషాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు కథ. ఈమె ఉద్యమ నాయకురాలా లేకపోతే మేము కల్వకుంట్లకి కవితకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏముంది? ఒక కేసీఆర్ అనే కూతురు తప్పితే అడ్డగోలు దోసుకున్నది. ఏబిఎన్లో చేసిన ఇంటర్వ్యూలో నాకు సొంత ఇల్లు కూడా లేదని చెప్పింది. ఈరోజు బూర్జ్ ఖలీఫాలో నీకు ప్లాట్ ఎట్లా వచ్చిందమ్మా? నీకు 70 లక్షల వాచ్, ఈమె పెట్టుకునే వాచ్ ఉన్నది, ఇది 70 లక్షల వాచ్. ఇది ఏం డ్రామాలు ఇవి తెలంగాణలో? కాబట్టి ఆయన మీద డిస్కషన్ అనవసరం. థ్యాంక్ యూ. ఏమన్నాడంటే క్యాబినెట్లో, కాంగ్రెస్ క్యాబినెట్లో నిజంగా ఒక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పోతున్నాడు, ఒక ఎమ్మెల్సీ అంటా ఉన్నాడని తీర్మానం పేరు తీసిండు. నేను చెప్తున్నా కదా, ఆయన జనాభా లెక్కల్లో లేరు, ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. ఆయన మీరు అనుకుంటున్నారు కావచ్చు జనాభా లెక్కల్లో లేరని ఎవరి గురించి మాట్లాడుతున్నావో. నేను చెప్తున్నా, పక్కా మీ భవిష్యత్తును తిరిగి రాస్తాడు. నువ్వు జనాభా లెక్కలకెళ్ళి తీసేసిన తీర్మానం గురించి ఎగతాళిగా మాట్లాడుతున్నావు కదా, మీ భవిష్యత్తును తిరిగి రాస్తాడు. మీ అయ్యా మీ అన్ననే 3 చేతుల నీళ్ళు ఇచ్చిండు, నువ్వేం పెద్ద లెక్క కాదు. నువ్వేదో ఇలా ఏమంది చేస్తా, నా దగ్గర 300-400 కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు దోసుకున్నా, ఏమైతే వీళ్ళతో అనుకుంటున్నావు కావచ్చు. కానీ నీ భవిష్యత్తు తలకిందులో రోజు వస్తుంది. కల్వకుంట్ల కవిత రావు గారి బల్ప మాటలు చూడరి ఎట్లా ఉంటుంది. జనాభా లెక్కలకెళ్ళి తీసేసారట. నువ్వెవరమ్మా జనాభా లెక్కలకెళ్ళి తీసేయడానికి? తెలంగాణలో మీరే అద్దెకి వచ్చిన వాళ్ళు. మీది ఇక్కడ కానే కాదు, బీహార్ బ్యాచ్. మీరు విజయనగరం నుంచి ఇటు వచ్చిన వాళ్ళు. మీ రమ్యారావే చెప్తుంది, మీ రావు గారు ఇంకో రావు గారు చెప్తున్నారు. వీళ్ళు జనాభా లెక్కలకెళ్ళి ఎవరిని తీసేస్తారని చూద్దాం. దయచేసి మిత్రులారా, వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరు వ్యూస్ వస్తూ ఉన్నాయి, చాలామంది చూస్తూ ఉన్నారు, కానీ లైక్స్ కొడుతూ ఉన్నారు, కామెంట్స్ పెడతా ఉన్నారు. కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.